హాయ్, దిస్ ఇస్ యువర్ మిడిల్ క్లాస్ అమ్మాయి రితికా సానా. పాడ్కాస్ట్ ఎప్పుడు అని అడుగుతున్నారు కదా, సో చేస్తున్నాను. ఆల్సో మీరు ఎందుకని వీడియో పాడ్కాస్ట్ చేయకూడదు అని అడిగిన వాళ్ళకి ట్రై చేస్తున్నాను. ఏదో బాగాలేకపోతే నన్ను ఏమనకండి. ఎవడో అడగలేదు. సరే చెప్పు, కానీ ఇంట్రడ్యూస్ చేయవే, వచ్చాం కదా, పిలిచావు కదా. అసలు ఈ అడల్టింగ్ అనే జర్నీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనతో ఉండేది మోస్ట్లీ ఫ్రెండ్సే. సో వాళ్ళే దేవ్ బిన్ త్రూ అస్ త్రూ రియలీ బ్యాడ్ టైమ్స్, చాలా హ్యాపీ టైమ్స్, అవన్నీ. సో ఐ థాట్ వై నాట్ దాని గురించే స్టార్ట్ చేయకూడదు అని. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అడల్ట్ ఫ్రెండ్షిప్స్. సో నా గురించి బాగా తెలిసిన వాళ్ళలో ఒక ఇద్దరిని ఈరోజు పిలిపించుకున్నాను, పవన్ అండ్ చారి. హాయ్ బ్రో. హలో గైస్. హాయ్ గైస్, నమస్కారం. అడల్ట్ ఫ్రెండ్షిప్స్ అంటే ఆ టైప్ కాదు, జస్ట్ గ్రోన్ అప్ పీపుల్ లో ఉన్న ఆ ఫ్రెండ్షిప్. చిన్నప్పుడు అరే ఎదిగిపోతే బాగుంటది అనుకున్న వాళ్ళం, ఇప్పుడు ఈ పొజిషన్ లో ఆ రోజులే బాగుంటుండే. అది పెద్ద స్కామ్. ఈ ప్లానింగ్ కి అసలు ఎన్ని రోజులు పట్టిందో చెప్పవే ఫస్ట్. ఒక్క నిమిషం ఆగండి. సరే, నేను 3-4 నెలల క్రితం చెప్పాను. మీరు లాస్ట్ 2 నెలల్లో నేను ఫోన్ చేస్తే ఎన్నిసార్లు బిజీగా లేకుండా జస్ట్ కొంచెం టైం మాట్లాడతాను అని ఎప్పుడు చెప్పారు? అసలు ఎప్పుడైనా చెప్పారా? నేను చెప్తాను, ఇదంతా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఉంటుంది జనరల్ గా. దిస్ ఈస్ లిటరల్లీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడల్ట్ ఫ్రెండ్షిప్ అనమాట. అంటే మేడం గారు మమ్మల్ని అడిగారు పాడ్కాస్ట్ చేద్దామని, ఎప్పుడు 4 నెలల క్రితం. కానీ ఎప్పుడు కుదిరింది? 4 నెలల తర్వాత. అంటే ఈరోజు ఒక ఫ్రెండ్ అడిగినప్పుడు చేసేద్దాం, కుమ్మేద్దాం అని ఉంటుంది, ఆ ఊపు ఉంటుంది. కానీ వన్స్ నెక్స్ట్ డే అయిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయిన తర్వాత అన్నీ సెట్ అయ్యి ఒక దగ్గర రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడల్ట్ ఫ్రెండ్షిప్ అంటే నేనైతే. ఇప్పుడు మనం పక్కన ఉన్నా కూడా లిటరలీ ఒక వీకెండ్ కలవడానికి కూడా అందరికి ఫోన్లు చేసుకొని నువ్వు ఖాళీ ఉన్నావా అని అడిగి, దీంట్లో కూడా మళ్ళీ ఒక లాస్ట్ హ్యాండ్ ఇస్తాడు వీటిలాంటి వాడు. ఏంది బ్రో అంత మాట అన్నా? నేనేం అబ్జర్వ్ చేశాను చెప్తా. 2 ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పొద్దున్నే లేచి ఆఫీస్ అయిన తర్వాత క్రేజీ టైర్డ్ ఉంటావు, చాలా టైర్డ్ ఉంటావు. ఇంటికి వచ్చి అమ్మా అని చెప్పి ఓటీటీలో ఏదో సినిమానో లేకపోతే ఫ్రెండ్స్ ఆఫీస్ రీరన్లు రీవాచ్లు చూసుకుంటూ కూర్చొని చాలరా బాబు అనుకున్న మోడ్లో కాల్ వస్తుంది నీకు, నీ గ్రూప్ నుంచి, మామా అందరం కలుద్దాము ఫ్రైడే నైట్ బయటికి వెళ్దాం చిల్లు తోటకూర అని. నీకు అసలు ఇంట్రెస్ట్ ఓపిక ఏముండవు, వద్దులే మచ్చా పోరారే అన్న మోడ్ లో ఉంటది. సర్లే ఓకే వెళ్ళొద్దాం అనుకుంటే లేదు మామ అని చెప్తాను, వాళ్ళు అర్థం చేసుకుని పెట్టేస్తారు. ఒకవేళ వెళ్ళినా సరే అమ్మ రేపొద్దున్న వర్క్ ఏంటి, రేపొద్దున్న ఏం చేయాలి, రేపొద్దున్న అంతా షార్ట్ అయ్యింది అన్న మోడ్లోనే ఉంటుంది నార్మల్గా. ఇంకోటి ఏంటంటే నీ వర్క్ అయిపోయిన తర్వాత నువ్వు చాలా ఎనర్జెటిక్గా ఉంటావు, ఫుల్ ఎనర్జీగా ఉండి మామ ఎలా ఉంది కలుద్దాం మామ, ఏదో ఒకటి స్టార్ట్ చేసుకుందాం మామ, కమాన్ లెట్స్ డూ సంథింగ్ క్రేజీ అంటే వాళ్ళప్పుడు అదే మామ నేను వేరే పనిలో ఉన్నాను, నేను వేరే దగ్గర ఉన్నాను మామ ఈ రోజు కుదరదు అది ఇది అంటారు. సో నువ్వు తెలుసుకునేది ఏంటంటే నీ ఫ్రెండ్స్ కూడా ఇండివిజువల్ లైఫ్స్ ఉంటాయి, దే ఆర్ ఆల్సో ట్రయింగ్ చాలా హార్డ్గా కలుద్దామని, ఒకరికొకరు టైం ఇచ్చుకుందామని. ఇది యాక్సెప్టింగ్ స్టేజ్ అనమాట. ఓకే లెట్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్ కలిసినప్పుడు. అండ్ నాకు అప్పుడు అందుకే అనిపిస్తుంటుంది, ఇప్పుడు మన పేరెంట్స్ అందరూ పెళ్ళిళ్ళకి తప్పకుండా వెళ్తారు కదా, ఎందుకంటే ఈ స్టేజ్ లో మనకి అరే ఇన్నాళ్ళు కలవలేకపోయాం కానీ పక్కా కలవాలి అంటే వి గో ఫర్ దేర్ బర్త్డేస్, ఎగ్జాక్ట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ చూస్ చేసుకుని వెళ్ళే పొజిషన్కి వచ్చాం. అంటే ఎవ్రీడే ఉండలేకపోతున్నాం కదా, కనీసం ఆ రోజు అన్నా ఉందామని చెప్పి. అందుకే అనిపిస్తుంటది. అది గ్రాడ్యువల్ గా గ్రో అయ్యి బర్త్డేలు కూడా ఉండవు, వాళ్ళ పెళ్ళిళ్ళ రోజు లేకపోతే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి పిలిచినప్పుడు పక్కా అటెండ్ అవ్వాలి, ఎందుకంటే వి వర్ నాట్ దేర్, దే ఆర్ మేకింగ్ అప్ ఫర్ దిస్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్ గా ఒకవేళ ఈవెన్ ఇఫ్ వి డిసైడ్ టు మీట్, ఎనర్జీ ఉన్నా అది ఉన్నా ఒక్కొక్కసారి డబ్బులు ఉండవు. అంటే ఆనెస్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఫీల్స్ లైక్ అటాక్. ఎగ్జాక్ట్లీ. అంటే వై దిస్ కమ్స్ ఇస్ దాట్ ఇప్పుడు మనం కలుద్దాం అనుకున్నాం అనుకో, మనం కలిసేదే రేర్గా, అంటే మోస్ట్లీ తక్కువ అంటే వీక్ ఒకసారి కలుస్తాం. అది ఇప్పుడు 15 డేస్కి ఒకసారి 30 డేస్కి ఒకసారి అయిపోయినప్పుడు కలిసినప్పుడు పక్క పార్టీయో లేకపోతే ఏదో ఒకటి ఫుడ్ ఆర్ ఎనీథింగ్, సో దానికి ఖర్చు అవుద్ది. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు అది మంత్ ఎండ్ వచ్చింది అనుకో,
మనకు ఉండేదే బోల్డ్ వ్యాపకాలు, ఈఎంఐలు అవి ఇవి అని చెప్పి. సో అప్పుడు అందరూ పెట్టగలగాలి మళ్ళీ. అండ్ ఆల్సో ఇన్ దిస్ అడల్ట్ ఫ్రెండ్షిప్స్ అండ్ ఆల్ మనకి తెలిసినా తెలియకపోయినా మనం తక్కువ అడ్రస్ చేసేది ఒక విషయం ఎర్నింగ్స్ అండ్ మనీ గురించి. ఇప్పుడు ఒకడు ఎక్కువ పెట్టగలడు, ఒకడు తక్కువ పెట్టగలడు. బట్ అట్ ది సేమ్ టైం వీడు తక్కువ పెట్టగలడు అని చెప్పి వాడికి కూడా మంచిగా ఉండదు కదా. ఓన్లీ ఇఫ్ హీ వాంట్స్ ఓకే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేను కూడా చిల్ అవ్వగలను అన్నప్పుడే రావాలనుకుంటాడు వాడు. దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ విచ్ ఈస్ నాట్ అడ్రస్ దాట్ మచ్ ఆల్సో ఇన్ ది అడల్ట్ ఫ్రెండ్షిప్స్ అండ్ ఆల్. అడల్ట్ ఫ్రెండ్షిప్స్ లో బాగా వినపడే లైన్ ఏంటో తెలుసా? స్ప్లిట్లో వేసి. ఇప్పుడు ఓకే నౌ వీఆర్ అడల్ట్స్ అండ్ వీ హ్యావ్ ఫ్రెండ్స్, బట్ ఇది 2 థింగ్స్ కింద అవ్వచ్చు కదా. ఒకటి నీకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉంటాడు, స్కూల్ నుంచి కూడా, తర్వాత ఇంటర్మీడియట్ వచ్చాక లేకపోతే ఇంజనీరింగ్ వాళ్ళు వేరే స్ట్రీమ్స్ తీసుకుని వాళ్ళు వేరే చోట చదువుకుని మనం వేరే చోట చదువుకుని అట్లా లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్స్ అవుతాయి. బట్ స్టిల్ దోస్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ ఫర్ యూ ఈవెన్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. ఇప్పుడు మనం పెద్ద అయిపోయాక, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కాకినాడలోనే ఎంబీబీఎస్ డాక్టర్ కింద చేస్తున్నాడు అనమాట. బట్ స్టిల్ అది కూడా దట్ ఈస్ ఆల్సో వేర్ వీ హ్యావ్ టు క్యాచ్ అప్ బికాజ్ ఇట్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అదొకటి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు కరెక్ట్గా 13 months బ్యాక్ ఒక అక్వైంటెన్స్, వి జస్ట్ నో ఈచ్ అదర్. బట్ ఇన్ దిస్ 1 month, ఇన్ దిస్ 1 year వీఆర్ సో క్లోజ్ దట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ నో. సో మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిన వాళ్ళం. సో దీస్ ఆర్ 2 different థింగ్స్ కదా. అండ్ ఈ రెండిట్లకి కూడా హౌ వీ క్యాచ్ అప్ విత్ దోస్ ఫ్రెండ్స్, హౌ వీ మెయింటైన్ దోస్ ఫ్రెండ్షిప్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. బట్ మన అందరి లైఫ్లో ఆ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఈ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అందరూ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కష్టము అని ఒక లవ్ పర్స్పెక్టివ్ లో మాట్లాడతారు. లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్స్ ఆర్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. ఎందుకంటే నువ్వు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ లో మీ ఇద్దరు గురించి తెలుసుకుంటే సరిపోద్ది. లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్స్ లో పక్కన క్యారెక్టర్స్ గురించి కూడా తెలియాలి. ఎందుకంటే కాంటెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాం, బిచ్చింగ్ ఎవరి మీద చేస్తున్నాం అదంతా తెలియాలి. అసలు ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ మన హైదరాబాద్ వచ్చారనుకో, వాళ్ళ గ్రూప్ని వేసుకుని ఈడు మన దోస్తుగాడే, కానీ ఆడాళ్ళతో వేరే టాపిక్ గురించి మాట్లాడతారు, మనకి కుతూహలం ఆగదు. నాకు చెప్పొచ్చుగా నేను నవ్వుకుంటాను ఉంటుంది. కానీ ఆ పాయింట్ నీకు చెప్పాలంటే చాట భారతం అంతా తవ్వాలి ఫస్ట్. ఆడికి అంత ఓపిక ఉంటుందా లేదనేది మీద డిపెండ్ అయి ఉంటుంది. బేసికల్లీ ఆ కాన్వర్సేషన్స్ లో మనం యూ ఫీల్ లెఫ్ట్ అవుట్, బట్ మనం ఏం చేయలేము. ఇంకా ఇంకోసారి మళ్ళీ కలవాలని కూడా అనిపించదు ఆ గ్రూప్ తో. ఓ నువ్వు వాళ్ళతో ఉన్నావా, సరేలే నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి ఆ డిస్టెన్స్ ఒకటి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, ఆడి ఫ్రెండ్ సర్కిల్ కూడా చిల్లు ఉందనుకో, రామావా నువ్వు నేను ఫ్రెండ్స్ మావా అని చెప్పి హగ్స్ ఇచ్చేసుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన ఈ mid-20s, late 20s లో ఇఫ్ యూ నీడ్ హెల్ప్ యూ షుడ్ ఆస్క్. దట్ ఈస్ ఎ వెరీ 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 బిగ్ థింగ్. ఇఫ్ యూ నీడ్ హెల్ప్ యూ షుడ్ ఆస్క్. వాళ్ళందరూ పార్టీ మోడ్లో ఉండుంటారులే, ఎందుకు చేద్దాం, సరే ఈ ఫ్రెండ్ సర్కిల్ వదిలేసి వేరే ఫ్రెండ్ సర్కిల్ కాల్ చేద్దాం అంటే సడన్గా కాల్ చేస్తే ఈడేమన్నా నాకు కావాలనుకుంటాడేమో, బాగోదేమో అని చెప్పి కమ్యూనికేషన్ ఉండదు సరిగ్గా జనాల్లో. నాకు కమ్యూనికేషన్ బాగుంటేనే బెటర్ అని చెప్తాం. అంటే మనకు అర్థం అవుద్ది, ఒకరిని డైరెక్ట్ చూసినప్పుడు ఆడు కొద్దిగా డల్గా ఉన్నాడంటే అర్థం అవుద్ది. బట్ ఆడు డల్గా ఉన్నప్పుడు దొబ్బడం కన్నా కాస్త వాడికి స్పేస్ ఇచ్చి వెనక్కి వచ్చి నువ్వు రెడీగా ఉన్నప్పుడు ఓపెన్ అప్ అయితే బెటర్ అనుకునే స్టేజ్కి నేను వచ్చా. బట్ ఆల్సో వెన్ ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దర్ ఓన్ లైఫ్స్, ఇలా లేదు నీకు తెలిసినప్పుడు, ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన ఇట్లా ప్రమోషన్స్కి వెళ్తున్నా దీనికి వెళ్తున్నా అని, నాకు ఆ ప్రాబ్లం ఏమైనా వచ్చింది అనుకో, ఇప్పుడు యూ విల్ థింక్ ట్వైస్, వీడికి అసలు ఫోన్ చేయాలా, ఇప్పుడు ఫోన్ చేస్తే ఇట్లా. సో ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది అంటే మేబీ ఐఎమ్ బీయింగ్ అ బర్డెన్ టు దీస్ పీపుల్, లేదా నేను వీళ్ళని చాలా బాదర్ చేస్తున్నానేమో అని తెలియకుండానే, ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ ఆల్సో కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇన్ సమ్ కేసెస్ నువ్వు ఒకరికి ఫోన్ చేద్దాము అనుకున్నా కూడా దట్ ఫ్రెండ్షిప్ మైట్ ఫేడ్ అవుట్ ఓవర్ టైమ్. ఎక్కువ మాట్లాడుకోకుండా, ఎక్కువ కలవకుండా, యూ వాంట్ సంబడి టు బీ దేర్, కానీ బికాస్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఆల్ దట్ స్టఫ్ అవ్వదు ఒక్కొక్కసారి, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ ఆల్సో.
సో అది కూడా అడల్టింగ్ వల్ల నాకు అనిపిస్తుంది. చిన్నప్పుడు ఏమన్నా వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు, బట్ అట్లా కాదు. పెద్ద అయిన తర్వాత కొన్ని విషయాలు కొంతమందికే చెప్పాలనిపిస్తుంది, మొత్తం అందరికి చెప్పాలనిపించదు. ఇప్పుడు నీకు తెలిసింది నాకు పవన్ కి తెలియకపోవచ్చు, లేదా పవన్ నాకు చెప్పింది నీకు చెప్పకపోవచ్చు, అట్లా మొత్తం అంతా ఉంటది కదా. సో అవన్నీ ఆలోచించుకొని అదంతా చేసేసరికి ఇంత ఉంటుందా అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఆల్సో దేర్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు డెఫినెట్లీ అడ్రస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యాడ్ ఎ స్కూల్ ఫ్రెండ్ హూ ఇస్ అ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు అస్. ఇంటర్లో నేను ఎంపీసీ తీసుకున్నా, వాడు బైపీసీ తీసుకున్నాడు అనుకో, అక్కడ మా లైఫ్స్ కంప్లీట్గా మారిపోతాయి. ఓకే, ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చదువుతాం, వాళ్ళు ఎంబీబీఎస్ చదువుతారు. మనం ఎగ్జామ్కి ఒకరోజు ముందు చదువుతాం, వాళ్ళ ఎగ్జామ్కి 2 months ముందు నుంచి చదవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ దట్ ఈస్ సంథింగ్, అది మనకి ఒక్కొక్క టైంలో అర్థమే కాదు. మనమా ఇంజనీరింగ్ చదివి ఓకే మనకి చాలా ఖాళీ ఉంటుంది అనమాట, కలుద్దాం రా అంటే లేదురా చదువు, ఏంటి ప్రతిసారి చదువు అంటాడు, ఏం మాకు లేవా, మాకు రావా, మేము పాస్ అవ్వట్లేదా అనుకుంటాం. బాబు మోదీ తర్వాత నువ్వేరా బాబు బిజీ, రారా బాబు. ఎగ్జాక్ట్లీ మావా. అంటే ఎగ్జాక్ట్లీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా బికాస్ ప్రొఫెషన్స్ అండ్ లైఫ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మెయిన్లీ అకాడమిక్ వైజ్ ఆర్ ప్రొఫెషనల్ వైజ్ వాడు ఎంత బిజీ ఉంటాడు అనేది నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు ఒక టైం పడుతుంది, కొన్ని ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు నవ్ ఐఎమ్ 26, 25, నవ్ ఐ అండర్స్టాండ్ హౌ మచ్ మై మెడికో ఫ్రెండ్స్ హ్యావ్ స్ట్రగుల్డ్ ఇన్ దేర్ లైఫ్ జస్ట్ టు గెట్ దట్ డిగ్రీ అండ్ జస్ట్ టు మేక్ అన్ ఎర్నింగ్ అవుట్ ఆఫ్ ఇట్. మనకు అలా కాదు, మనకు ఆప్షన్లు కూడా ఉంటాయి. ఇప్పుడు మనోడు ఇంజనీరింగ్ చేశాడు, నేను ఇంజనీరింగ్ చేశాను, నువ్వు ఇంజనీరింగ్ చేస్తాను, వీఆర్ క్రియేటింగ్ కాంటెంట్. బట్ లెట్ us just think how many medicos are there who are coming out of their profession and making content. చాలా తక్కువ ఉంటారు బికాస్ దే పుట్ ఎ లాట్ ఆఫ్ దేర్ లైఫ్ ఇన్ టు ఇట్. సో అలా చాలా చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ లైఫ్స్ అండ్ అవర్ ప్రొఫెషన్స్. వాళ్ళని అర్థం చేసుకొని ఓకే వాడికి నిజంగానే చదువుకోవాలి, వాడికి నిజంగానే ఎగ్జామ్స్ ఉన్నాయి, వాడికి నిజంగానే మీటింగ్స్ ఉన్నాయి, డెఫినెట్లీ బగ్ ఈ నైటే ఫిక్స్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, లేకపోతే రేపు పొద్దున మేనేజర్ చేతిలో ఆడు అయిపోతుంది. కుదరక టైం కుదిరింది అప్పుడు కూడా వీళ్ళు టీమ్స్ నోటిఫికేషన్ వస్తే ఎలా తీసుకుంటారు, లేకపోతే వర్క్ మెయిల్ అంటారు. ఇప్పుడు ఆడే మైక్, ఎడ్వర్డ్, జాన్ వీళ్ళందరూ నా కోసం రేపు పొద్దున వెయిట్ చేస్తారంటారు. ఏంటి సొల్లు అనిపిస్తుంది. అదే చేస్తారు, దట్ ఈస్ ఎ బిగ్ డీల్. వీ కెన్ రిలేట్ టు ఇట్. ఏం చేయలేం. అడల్ట్ ఫ్రెండ్షిప్స్ ఒక పాయింట్ వచ్చేసిన తర్వాత అవసరాల కోసమే ట్రాన్సాక్షనల్. ఈ ట్రాన్సాక్షనల్ అంటే ఇప్పుడు నేను ఆయన ఫ్రెండ్ చేసుకోవాలా, ఓకే ఈడు నాకు ఎలా ఉపయోగపడతాడు, తర్వాత ఓకే ఈడు ఇలా ఉపయోగపడతాడు కాబట్టి నేను వీడితో మంచిగా మాట్లాడాలి, లేదంటే లేదు అవసరం లేదు, లేకపోతే నేను యాటిట్యూడ్ చూపిస్తా, ఈడు నన్ను దేకడు కాబట్టి. దిస్ మైట్ సౌండ్ సో రూడ్ బట్ దిస్ ఈస్ if you think practically it is a very 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 valid thing. They say that choose your circle who you can look upon to. అంతే కదా, ఇప్పుడు నీ చుట్టూ లేజీ పీపుల్ ఉంటే అది నీ మీద ఇంపాక్ట్ వస్తుంది. అదే మనం చాలా ట్రాన్సాక్షనల్గా వాడితో నాకు ఏం ఉపయోగం ఉంది అని ప్రాక్టికల్గా ఆలోచించు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ వాంటింగ్ టు గెట్ ఇన్ టచ్ విత్ సమ్వన్, బీ ఫ్రెండ్స్ విత్ సమ్వన్, ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ ఏ లేజీ పర్సన్ అనుకుందాం, హూ ఈజ్ నాట్ ఫిట్టింగ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్, నువ్వు వాడిని ఎందుకు ఫ్రెండ్ చేసుకుంటావు? వాడితో జెల్ అవ్వలేవు కదా. దిస్ మైట్ సౌండ్ రూడ్ బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రాక్టికల్ టు బి ఆనెస్ట్. సేమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు మీ కంపెనీలో చేరారా, మీరు అప్పుడే ఒక టీంకి పెట్టారు. ఎవ్రీవన్ విల్ బి స్వీట్ టు దేర్ టీమ్ లీడ్, ఎవ్రీవన్ విల్ బి స్వీట్ టు దేర్ టీమ్ లీడర్. సార్ మీరు సార్ టీమ్ లీడ్ అంటే అసలు మనం అక్క నువ్వు పూర్వజంలో నా తోడబుట్టిన చెల్లివో అక్కవో తమ్ముడువో ఏదో అనేసి నువ్వు నీ ఫ్రెండ్స్ కూడా తీసుకురావు సొల్లు, పూతరేకుల డబ్బాలు, స్వీట్ల డబ్బాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తుంటావు. ఎందుకంటే ఆడికి నువ్వు సోప్ వేయాలి, అది నొరగ రావాలి, దాంట్లో కాలేసి ఆడు పడాలి. ఆడు పడితేనే నీకు ఆ కంపెనీలో ఫ్యూచర్ ఉంటుంది, నిన్ను దేకుతారు, లేదంటే లేదు. బట్ యు నో వాట్ ఐ రియలీ లవ్ అబౌట్ అడల్ట్ ఫ్రెండ్షిప్స్, ఇంతకు ముందు నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు మహా అయితే నీ సీనియరో లేకపోతే ఒక 2 ఏళ్ళు ఎక్కువ అది ఉంటేనే ఫ్రెండ్స్, నాకు ఇంత పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పుకుంటావు కదా. ఇప్పుడు లైక్ ఐ లెజిట్ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ 40, హూ ఆర్ 35, వే ఓల్డర్ దాన్ మీ, బికాజ్ ఆఫీస్ ఉంటుంది లేకపోతే ఇంకేదో ప్లేస్ ఉంటుంది, అండ్ వాళ్ళతో కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని వస్తుంది, కాకపోతే we talk the same shit and that is super fun. ఇంతకు ముందు ఓకే 25 అనగానే ఇంతకు ముందు ముసలి రైళ్ళు అని అనుకుంటాం, కానీ ఇప్పుడు నో, యూ విల్ హ్యావ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కదా.
మీకైనా అనిపిస్తుంది అట్లా అనుకుంటా? బికాస్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, వాళ్ళ లైఫ్స్ కానీ, అంటే ఫ్యూచర్లో యూఆర్ గోయింగ్ టు బీ దెమ్ ఎట్ సమ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పుడు ఎవడన్నా చెప్తుంటే చెప్పొచ్చా అల్లారా బాబు అనిపిస్తుంది, కానీ తర్వాత మనం కూడా స్లోగా అలాగే వెనకాల చెయ్యేసుకున్నాం డాడీ లాగా తయారైపోయి. బేసిక్లీ మన పేరెంట్స్ ఏం చెప్పారో దట్ ఈస్ ట్రూ ఓన్లీ. కాకపోతే ఏదో ఎక్కడ వాళ్ళు చెప్పిన విధానం మనకు నచ్చలేదు అన్నట్టు. ఇట్స్ ద సేమ్ థింగ్ నౌ అండ్ స్లోలీ టర్నింగ్ ఇన్ టు మై మదర్. నాకు ఇది ఇలానే కావాలి, నాకు అది అలానే కావాలి. ఐ వుడెంట్ అగ్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, బట్ దట్ ఈస్ ట్రూ. నెమ్మదిగా అలాగే తయారైపోతున్నాం. మేబీ దట్స్ అడల్టింగ్ ఏమో ఇన్ జనరల్. దట్స్ వాట్ ఎవ్రీ పేరెంట్ చేసినో, నీకు ఈ టైం వస్తే నీకు తెలుస్తుంది, అప్పటి వరకు తెలీదు. ఆల్సో ఐ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అ సింగిల్ బెస్ట్ ఫ్రెండ్. అంటే ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే నాకు ఇన్ని పేర్లు వస్తాయి. ఎందుకంటే నాకు స్కూల్ బెస్ట్ ఫ్రెండ్, కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్, ఆఫీస్ బెస్ట్ ఫ్రెండ్, చిన్న బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. బికాస్ ఒక్కొక్కరితో ఒక్కొక్క దాని మీద కనెక్ట్ అవుతాం కదా. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్. అరే ప్రతి దాంట్లో డబుల్ మీనింగ్ ఎత్తకు నువ్వు. ఓకే, సో అలా డూ యూ గైస్ థింక్ ఒకళ్ళే ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ వన్ పర్సన్ ఉండొచ్చు, బట్ డూ యూ గైస్ థింక్ ప్రతిదానికి ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఒక్కొక్కరితో ఒక్కొక్కటి మాట్లాడగలం, ఒక్కొక్కటి కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి జెల్ అవ్వగలం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏమైనా సినిమా చూసావు, దాని గురించి నీకు మాట్లాడాలని ఉంది, అదొక ఆర్ట్ సినిమా అనుకుందాం. ఓకే, నీకు ఆ జోన్లో ఉన్నోడితోనే కనెక్ట్ అవుతావు. నీ పక్కనోడితో నీకు నేను ఎంత నా బెస్ట్ ఫ్రెండ్ అయినా ఇప్పుడు నేను మామ ఆ ఫ్రేమ్లో దిస్ సజెస్ట్ అసలు అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, ఆ కలర్ దీనికోసం పెట్టారు మామ, అది ఇదంతా అంటే ఎంటర్టైన్ చేసిందా లేదా అది చెప్పు అంటాడు. ఐ కాంట్ మేక్ దట్ కాన్వర్జేషన్. సో ఇట్ హ్యాపెన్స్. అంటే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ అనే ఉండదు, ఒక్కొక్కటి ఒక్కొక్కరితో షేర్ చేసుకుంటాం అనమాట. బట్ బెస్ట్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుందంటే, ఆర్ దే దేర్ వెన్ యూ రియల్లీ నీడ్ దెమ్. టు బి ఆనెస్ట్, ఈ అడల్ట్ ఏజ్లో కూడా వీఆర్ వెరీ పిక్కీ ఇన్ అవర్ ఫ్రెండ్షిప్స్, వెరీ వెరీ. సో ఉన్నోళ్ళని జాగ్రత్త కాపాడుకుందాం అన్న మోడ్లోనే ఉంటాం తప్ప కొత్త వాళ్ళ వైపు మనం ఎక్కువ వెళ్ళలేము కూడా. సో ఉన్నోళ్ళలో కూడా చిన్న చిన్నవి వస్తాయి, బట్ స్టిల్ వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారు కాబట్టి వీ గెట్ యూస్ టు దెమ్. కాబట్టి మల్టిపుల్ పీపుల్ ఉంటారు. తక్కువ మందిలో కూడా మళ్ళీ లైఫ్ హ్యాపెన్స్. కొన్నిసార్లు కొంతమందికి న్యూ రిలేషన్షిప్స్ రావచ్చు, ప్రయారిటీస్ చేంజ్, ఆర్ కరియర్స్ మారొచ్చు. కరియర్స్ మారినప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు ఆఫీస్ లో నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, నౌ షీఈస్ గోయింగ్ టు అ న్యూ జాబ్. సో నౌ ఇట్ మైట్ నాట్ బి ద సేమ్ థింగ్. వీ స్టిల్ హ్యావ్ ద సేమ్ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్, కానీ అలాగే సేమ్ మేము ఆఫీస్ లో కూర్చున్నట్టే అట్లా రోజు కూర్చుంటామా, నాట్ పాసిబుల్. షీల్ బీ ఇన్ అ డిఫరెంట్ ఆఫీస్. సో లేదా ఇంకొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వచ్చు, పిల్లలు పుట్టొచ్చు. సో ఎవ్రీథింగ్ విల్ చేంజ్, బట్ it is us who has to put in those efforts. Inka okay, we might not meet every single day. ఇప్పుడు మనం కూడా ఏమి రోజు కలవము, రోజు ఫోన్లలో మాట్లాడుకోము, బట్ we know what is happening in each other's lives when we meet. ఎక్కడైతే ఆపేసామో we just pick it up from there. So that ease ఉంటే ఆ స్పార్క్ ఉండాలి. ఏ అని నేనంటే ఆడు ఏ జిల్లాలు ఇస్తాడే అన్నాడంటే అయిపోయింది. మా ఏం చేసావు లాస్ట్ 1 month అంటే ఇట్స్ వెరీ సాడ్ రా అంటే సేమ్ హియర్ మా అని చెప్పి. ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ అలాగే ఉంటుంది. నువ్వు మారిపోయావు మామ, నువ్వు వేరే మనిషి అయిపోయావు అంటే అఫ్ కోర్స్ మారతాం, ఏమో బొచ్చంతా ఊడిపోయింది, మార్పు గురించి ఏం మాట్లాడతాం. చేంజ్ ఇస్ కాన్స్టెంట్ అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఏం లేదు, సింపుల్. ఒకడొచ్చి ఎన్ని రోజులు అయిపోయినాయి ఎంతైనా సరే ఒకడొచ్చి ఏ అనగానే అనాలి, అంతే. ఇట్స్ దాట్ సింపుల్ అనమాట. ఇంత మందిలో ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు నావిగేట్ ఇన్ దిస్ రిలేషన్షిప్ ఆల్సో. ఇప్పుడు నాకు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మీ పర్సనలీ, నా బర్త్డే వస్తే నాకు ఇట్లా టెన్షన్ వచ్చేస్తా ఉంటుంది. ఇంతమందిని ఎలా అకామిడేట్ చేయాలి నేను ఒకే రోజు. నేను బికాస్ ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హూ కెనాట్ క్లబ్ మై ఫ్రెండ్స్. ఆ గ్రూప్ ఈ గ్రూప్ నేను కలపలేను, బికాస్ ఐఎమ్ అ డిఫరెంట్ పర్సన్ టు ఈచ్ ఆఫ్ దెమ్. సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. నాకు ఇలా కంగారు వచ్చేస్తా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళని వీళ్ళని ఎలా కలపాలి, కలిపితే వీళ్ళు జెల్ అవుతారా అవ్వరా, లేకపోతే విల్ దే థింక్ సంథింగ్, అన్ని ఇట్లా ఫుల్ ఓవర్ థింక్ చేసేస్తాను. నేను ఇక్కడ కాసేపు ఉంటే వాళ్ళు వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది అనుకుంటదేమో. ఆల్రెడీ ఇప్పుడు
ఉంటారు కదా మనకి. ఇప్పుడు నేను మీతో కొంచెం ఎక్కువసేపు ఉంటున్నాను అనుకో, నా కాలేజ్ ఫ్రెండ్స్ నువ్వు వాళ్ళతోనే ఉంటావు, మాతో ఎప్పుడు. సో దట్ డివిజన్ ఆఫ్ టైం బికమ్స్ డిఫికల్ట్ యాజ్ యూ గ్రో అప్ ఆర్ యాజ్ యువర్ సర్కిల్ ఇంక్రీజెస్. సో అలా నావిగేట్ చేయడంలో మీకు డిఫికల్టీ అనిపిస్తుంది, బికాస్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ స్ట్రగుల్ విత్ సమ్ టైమ్స్. సో నాకు ఒక పక్కన నా ఫ్రెండ్స్ని కలవాలి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ అనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాకు చాలా ఇష్టం ఈ పని చేయడం. ఈ పని మీదే నాకు 24 hours కాన్సన్ట్రేషన్ ఉండి అరే ఏం చేద్దాం అని ఉంటుంది. కొంతమంది వచ్చి మామ నీకు పర్సనల్ లైఫ్ ఉండట్లేదు, నువ్వు ఎప్పుడు దాంట్లోనే ఉంటున్నావు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే చేస్తావు, లేకపోతే వచ్చిన తర్వాత కూడా అదే పనిలో ఉంటావు, కొద్దిగా రా బయటికి రా అంటే ఏమో నాకు రావాలని లేదు, నాకు ఇదే చేయాలని ఉంది నాకు. యా ఆ స్పేస్ ఇవ్వడం తీసుకోవడం కూడా విల్ లెర్న్ గ్రాడ్యువల్లీ ఏమో. కొన్ని సార్లు మేబీ డినయల్లో ఉండొచ్చు, అరే ఏంటి వీడు ఇట్లా చేస్తున్నాడు, బట్ దెన్ గ్రాడ్యువల్లీ యుల్ అండర్స్టాండ్ ఓకే దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎంజాయ్ చేస్తాం, బట్ దట్ కెరియర్ పార్ట్ ఇస్ ఆల్సో రియలీ ఇంపార్టెంట్. మేబీ హీస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సంథింగ్ న్యూ అన్నట్టు. కెరియర్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. చాలా దట్ ఈస్ అ టాపిక్ ఫర్ అనదర్ డే, బట్ yes పార్టీలు చేసుకోవాలంటే డబ్బులు రావాలి. కెరియరే ఇంపార్టెంట్ అంటే కాదు, మీ కెరియర్ చేస్తున్నారు, కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అంటే యు ఆర్ బ్యాలెన్సింగ్ ఇట్ అవుట్. అండ్ ఆ బ్యాలెన్సింగ్ ఇట్ అవుట్ అన్నప్పుడు మీకు ఎంత టైం అవైలబుల్ ఉంటుంది, మీరు ఎంత ఎమోషనల్గా అవైలబుల్ ఉంటారు అనేది కూడా నేను అర్థం చేసుకోవాలి. అది నాకు అర్థం కావడానికి నాకు టైం పట్టింది. ఇప్పుడు ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే యువర్ లవ్ లైఫ్ ఇస్ ఫక్డ్ అప్ ఆర్ సమ్ ఆఫ్ ద అదర్ థింగ్. సో అవన్నీ ఐ గెస్ అర్థం చేసుకొని వెళ్ళడానికి ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ వీ హ్యావ్ టు పుట్ ఇన్. సో దట్ ఈస్ రియలీ డిఫికల్ట్. ఇంకొకటి, ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ మనకి నెట్వర్కింగ్ ద్వారా పెరుగుతారు, లేకపోతే ఆఫీస్ కొలీగ్స్ ఉంటారు, లేదా ఇట్లా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా. ఈ ప్రాసెస్లో మనకి ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీ షుడెంట్ ఈవెన్ ఫర్గెట్ దెమ్. ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ ఆల్సో దట్ యూ హ్యావ్ టు పుట్ ఇన్. సో అలా మీకు గుర్తున్న లైక్ లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్ మీకు ఎవరు? నాకైతే నా 3rd class ఫ్రెండ్ ఉంటుంది, తను ఇప్పుడు డాక్టర్ చదువుతుంది అనమాట. వీ డోంట్ మీట్ వెరీ ఆఫెన్. చాలా అంటే ఎంత బిజీ ఉంటుంది అంటే ఇందాక పిఎం అన్నావు చూడు, అట్లా అలానే ఉంటుంది. బికాస్ వాళ్ళు చదువుకోవాలి, నాలాగా వన్ డే బ్యాటింగ్ కాదు, పీజీ చేస్తున్నారు, చాలా పనులు ఉంటాయి వాళ్ళకి. సో ఒక మీటింగ్, అండ్ షీ డజంట్ స్టే ఇన్ హైదరాబాద్. సో అది ఇంకా మళ్ళీ లాంగ్ డిస్టెన్స్, బట్ షీ నోస్ ఎవ్రీథింగ్. బాగా లాంగ్ లాస్టింగ్. అప్పుడు ఫస్ట్ ఫ్రెండ్ భీమవరంలో చదువుకున్నప్పుడు శ్రీరామ్ అని ఒకడు ఉండేవాడు. వాడు విఐటీలో నాకు జూనియర్ కింద చేరాడు. బట్ నేను లాస్ట్ టైం వాడితో 1 year బ్యాక్ మాట్లాడా. ఏం మాట్లాడానో గుర్తుంది. ఇప్పుడు ఒకవేళ కాల్ చేసినా అక్కడ స్టార్ట్ చేస్తే వీ కెన్ సెట్ ఇట్. ఎగ్జాక్ట్, దట్ ఈస్ ద బ్యూటీ. నో ఎక్కడైతే ఆపామో అక్కడ మాత్రమే. ద లాస్ట్ టైం ఐ మెట్ హర్ వాస్ డిసెంబర్ లో. లైక్ ఐ వెంట్ టు హర్ కాలేజ్, ఐ సర్ప్రైజ్డ్ హర్ అన్నమాట. రాజమండ్రి. ఐ స్టార్టెడ్ క్రైయింగ్ అండ్ ఇట్స్ లైక్ ఎన్ని రోజుల తర్వాత ఎందుకు వచ్చిందని ఏడిసింది ఆమె. ఇది సర్ప్రైజ్ లో ఏడిసింది అనుకుని మురిసిపోతుంది. రియల్ ఇంటెన్షన్ తెలియదు దీనికి. సింపుల్. అందరు నీలా ఉండరు రా, టాక్సిక్ ఫెలో. అంటే సింపుల్ అంటే ఇప్పుడు వాళ్ళు చాలా దూరంగా ఉంటారు మనకి. అండ్ యూనో నేను ఇందాక చెప్పాను, నా ఫ్రెండ్ వాడు కూడా మెడికో, వాడు నాకు 6th class నుంచి ఫ్రెండ్. సో వీళ్ళందరూ కూడా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనకి ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా మనం వాళ్ళతో స్టోరీలు పెడుతూ, మనం స్నాపులు పంపుతూ ఇన్ని చేసినా సరే వాళ్ళకి అనిపించచ్చేమో లైక్ దే ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ సంథింగ్. డెఫినెట్లీ అనిపిస్తుంది. బట్ ఎంత ఫోమ్ వచ్చినా సరే మనకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి కాల్ చేసి క్యాచప్ అవ్వాలనిపిస్తుంది, ఆర్ వాళ్ళకి ఫోన్ చేయాలనిపిస్తుంది. అప్పుడు జస్ట్ లైక్ పవన్ సైడ్ ఆర్ ఏదన్నా సరే ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది, అండ్ దట్ విల్ బీ ద సేమ్. అది మనకు ఒక బ్లెస్సింగ్లా ఫీల్ అవ్వాలి అంతే. ఎందుకంటే నో మ్యాటర్ హౌ ఫార్ వీఆర్, వాళ్ళకి ఎంత ఎమోషనల్లీ అన్అవైలబుల్ ఉన్నా సరే ఆ ఫ్రెండ్స్ మాత్రం కాన్స్టెంట్స్ అనమాట. జస్ట్ లైక్ మమ్మీ, డాడీ, తమ్ముడు, ఆ ఫ్రెండ్స్ అలాగే ఉంటారు. రిమైండర్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటో తెలుసా, వాడు అప్పుడు ఫోమో ఫీల్ అవ్వచ్చు, అరే మా వాడు గోవా వెళ్తున్నాడు రచ్చా నేను వెళ్ళైపోయాను. కానీ ఆడు గోవా వెళ్ళినప్పుడు మావా నువ్వు గోవాలో ఏం చేసావని ఫస్ట్ కాల్ కొట్టేది మనకే. ఎగ్జాక్ట్లీ అదన్నమాట సంగతి. ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ అనగానే నువ్వు చాలా టీవీ సిరీస్ చూస్తారు కదా మీరు, ఇట్లా లేదా మూవీస్. సో బెస్ట్ ఇట్లా వావ్ అని అనిపిస్తుంది ఏమన్నా, ద అంజీ టు యర్ అమృతం కైండ్ ఆఫ్ థింగ్? నాకైతే జోయి చాండ్లర్ అట్లా అనిపిస్తుంది. అర్జున్ రెడ్డి, అర్జున్ శివ,
అసలు నీకు సేమా గాల్ సీను దట్ గై అంటే వాళ్ళు గమ్యం. యా నువ్వు నాకు పౌడర్ వేస్తా, నేను నీ పౌడర్ వేస్తా, నువ్వు నాకు ఆవదం పోయిరా. షీ విల్ డై. షీ విల్ డై. చదువుకున్నాడు కొడితే కానీ అర్థం కాలేదండి. నేను నేను చదువుకోలేదు. నేను కొట్టే కదా తీరా బండి. చాలు ఇంకా. సింక్. సో ఇలాగే ఐ థింక్ మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఈ పర్టికులర్ టాపిక్ గురించి చాటభారతంలాగా వెళ్తానే ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ అడల్ట్ ఫ్రెండ్షిప్స్ ఈ పర్టికులర్ ఎపిసోడ్. మొత్తం అడల్టింగ్ అంటే ఫ్రెండ్స్ సిరీస్లో లాగా అంతా వావ్ అందరు కలిసి ఉంటాము, రోజు కలుస్తాము అనేది ఎక్స్పెక్టేషన్. కానీ రియాలిటీ అలా ఉండదు. రియాలిటీ ఈజ్ ఆఫ్టర్ సీజన్ 10. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఏమైందో వాళ్ళు ఎవరికి తెలియదు అనమాట. సో మనం ఎప్పుడు ఏం జరుగుద్ది ఎలా ఉంటుంది తెలీదు. వి జస్ట్ ఆర్ గోయింగ్ త్రూ ఇట్ టుగెదర్. సో అండ్ యు ఆర్ టూ. సింపుల్ గా చెప్పాలంటే వింటుంటే నువ్వు దిక్కులేని వాడివే, నేను దిక్కులేని వాడిని, నాకు నువ్వు తోడు, నీకు నేను తోడు. అలాగే ఈ పాడ్కాస్ట్ కనుక మీరు వినుంటే మీ ఫ్రెండ్ కూడా షేర్ చేసి ఇదే డైలాగ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఇది చాలా పెద్ద టాపిక్. మీకు ఇంకా కావాలి లైక్ దిస్ ఇస్ ఫన్ అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీళ్ళు ఎప్పుడు ఖాళీగానే ఉంటారు కాబట్టి ఎప్పుడోకప్పుడు మాకు బిర్యానీ బాటిల్ ఇవ్వకపోతే నెక్స్ట్ టైం నుంచి రావు అని కూడా చెప్తున్నాం. ఓకే, వీఆర్ వాకింగ్ అవుట్. Bye Bye bye. Until then, this is your middle class Ammai, Ritika Sana, signing off. 9th ID, Ritika writes, to love, listen and follow Chai Biscuit Podcast. నా ఇన్స్టా ఐడి pawan005. నా ఇన్స్టా ఐడి చారి నాట్ సారీ. ఐఎమ్ ఎ ఫ్రెండ్లీ నైబర్హుడ్ కుళ్ళు జోక్ గై. Bye guys, thank you. Bye.